హాయ్ అమ్మా, నేను మీ భారతి. ఎలా ఉన్నారమ్మా మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. మరి ఏంటమ్మా, స్కూల్స్ హడావుళ్ళు అన్నీ మళ్ళీ స్టార్ట్ అయినాయి. హాలిడేస్లో అంతా ఊర్లు వెళ్ళాము, అన్నీ ఎంజాయ్మెంట్ చేసాము, చక్కగా తిరిగాము, అన్నీ చేసాము, అన్ని మంచి మంచి ప్లేసెస్కి వెళ్ళాము, చక్కగా తిరిగాము. మేము కూడా వెళ్ళాము, విలేజ్ వెళ్ళాము, చెప్పాను కదా, గుమ్మలక్ష్మీపురం వెళ్ళాము, అవన్నీ చూసాము, సీతంపేట టూర్ వెళ్ళాము, వాటర్ ఫాల్స్ అన్ని పిల్లల్ని తిప్పాము, అన్నీ చేసాం, బాగా చక్కగా ఎంజాయ్ చేసాం. తర్వాత తిరిగి వచ్చేసాం ఇక్కడికి. మరి మీరైతే వచ్చేసారా? మరి మేమైతే వచ్చేసాం. ఇంకా బుక్స్ కట్టలు వేయడాలు, ఇంకా అవన్నీ చూసుకోవడాలు, యూనిఫామ్లు రెడీ చేసుకోవడాలు, ఇవన్నీ మీకు తెలిసిన విషయమే కదా. అబ్బా, పిల్లలు ఉంటే చాలా బిజీ అమ్మా. అసలు అందరికీ హోంవర్కే, పేరెంట్స్ కూడా హోంవర్కే, మొత్తం అందరికీ హోంవర్కే. మరి నానమ్మగా అందరికీ, అమ్మమ్మలుగా ఎక్కడైనా పేరెంట్స్ వాళ్ళకి బాధ్యత చెప్పినప్పుడు అందరికీ ఇదే పరిస్థితి. నేనైతే మాత్రం ఫుల్ బిజీ. ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతాయి పిల్లలు. మరి కోడలు కొడుకు డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఇక పిల్లల్ని స్కూల్కి వాళ్ళ డాడీ తీసుకెళ్తాడు. ఇక నెక్స్ట్ ఈవినింగ్ నేను తీసుకురావాలి, తీసుకొచ్చిన తర్వాత పిల్లల్ని చూసుకోవడం. ఇక వాళ్ళకి వచ్చిన తర్వాత కాస్త పెరుగన్నం పెట్టడం, ఆ పెరుగన్నం పెట్టాక కాసేపు పడుకోబెట్టడం. తర్వాత ఎందుకంటే వాళ్ళకి పాపం వాళ్ళ స్కూల్లో వాళ్ళకి హోంవర్క్లు చెప్పి అవి చెప్పి ఇవి చెప్పి రుద్దుతారు కదమ్మా. కొద్దిసేపు వాళ్ళకి కొంచెం రిలాక్స్నెస్ కోసం కొద్దిసేపు పడుకోబెడతాను. ఆ పడుకోబెట్టి ఒక 1.5 అవర్ వరకు కొంచెం తర్వాత లేపుతాను. లేపిన తర్వాత వాళ్ళు లేచాక కాస్త స్నాక్స్ పెట్టాను కదమ్మా, చిన్నగా పానీపూరియో లేకపోతే ఏదన్నా ఏదో స్నాక్స్ నేను చేయగలిగేది చేసి కాస్త పాలు ఇచ్చేసి ఆటలకు పంపిస్తాను. ఒక 1 అవర్ అట్లాగా ఆటలకు పంపించి వచ్చేయమని చెప్తాను, వచ్చేస్తారు పిల్లలు. వచ్చిన తర్వాత ఇక వాళ్ళు హోంవర్క్, తెలిసిన హోంవర్క్ అయితే రాసుకుంటారు, లేకపోతే వాళ్ళ అమ్మ కోసం ఎదురు చూస్తారు. తెలుగు అయితే నేను కొంతవరకు గైడ్ చేస్తాను. తర్వాత ఇక టీవీ చూసుకుంటారు కొద్దిసేపు, అంతే. ఇక వాళ్ళకి అది కాలక్షేపం అయిపోతుంది. నేను కూడా వాళ్ళ అమ్మ నాన్న వచ్చేంత వరకు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మరి మీరు ఎలా చూసుకుంటున్నారు మరి ఏంటో. మరి పాపం అంటే డ్యూటీలకు వెళ్ళే పిల్లలు వాళ్ళందరూ చాలా బిజీ అవుతారు. వాళ్ళ పిల్లల్ని ఎవరికో ఒకరికి అప్పచెప్తున్నారు. పాపం వాళ్ళు ఎలా చూసుకుంటారంటే, నేనైతే నానమ్మగా నేను చేయాల్సిన బాధ్యత నేను చేస్తున్నాను, చూస్తున్నాను పిల్లలకి. తర్వాత వాళ్ళు కూడా ఇక వాళ్ళ అమ్మ నాన్న 8 గంటలకు వచ్చేస్తారు, ఇక వాళ్ళకి అప్పచెప్పేస్తాను. నాకు నా పని అయిపోతుంది కాబట్టి నేను ఇంకా ఫ్రీ అయిపోయి నా పని నేను చేసుకుంటానమ్మా. ఎందుకంటే కాసేపు ఏదో చదువుకోవడమో చూసుకొని కాస్త నా పనులు నేను చేసుకుంటాను. కాస్త ఫుడ్ నేను రెడీ చేసుకొని టిఫిన్ ఏదో చేసుకొని స్నాక్స్ చూసుకొని చేసుకుంటాను. ఇక అంతే నా పని అయిపోతుంది. నాకు రోజులో ఇదమ్మా. నెక్స్ట్ అమ్మ, ఇంకొక విషయం చెప్తున్నాను, మీరు గుర్తుపెట్టుకోండి. పిల్లల్లోని మనం పని చేసేటప్పుడు మన పిల్లలకి మనం ఫోన్లు ఇస్తాం. ఎందుకంటే అమ్మ ఫోన్ ఇవ్వు, నాన్న ఫోన్ ఇవ్వు అంటే ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ఫోన్ దగ్గర కూర్చుంటున్నారు. కూర్చుని పోయి ఆ ఫోన్ల దగ్గరే ఉండి వాళ్ళు ఏవేవో చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఇవ్వమంటే ఇస్తున్నారా? ఇవ్వట్లేదు. కాబట్టి వాళ్ళకి ఫోన్లు పాపం అలవాటు పడిపోయి వాళ్ళకి మన మీద కోపము, చిరాకు చాలా వస్తున్నాయి వాళ్ళకి. అయితే అది ముందు అలవాటు మనమే చేస్తున్నాం కాబట్టి వద్దమ్మ ఫోన్లు ఇవ్వకండి. ఎందుకంటే మనం కూడా స్ట్రిక్ట్గా ఉండాలి. పిల్లలు వచ్చినప్పుడు, పిల్లలు మన ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి దగ్గర మనం ఫోన్లు చూడకూడదు. మన ఫోన్లు చూస్తే వాళ్ళు చూస్తారు, నువ్వు చూస్తున్నావు కదా నేను చూస్తానంటారు. అయితే ఏంటంటే ముందుగా మనం ఫోన్లు చూడకుండా మనం ఉండాలి. ఏదో టీవీ ఉంటున్నాయి కాబట్టి టీవీలో ఆ కార్యక్రమాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఏదో ఆ పిల్లలకు కూడా అవి చెప్తూ ఉండాలి, ఏదో కథలు చెప్తుండాలి, కాస్త స్టోరీస్ చెప్పండి, చిన్నప్పుడు జరిగిన విషయాలు చెప్పండి. మీ అమ్మా నాన్నలు పాటలు పాడి ఆటలు అవి ఉంటాయి కదా, అవి చెప్పండి పిల్లలకి. ఏదో మైండ్ని డైవర్ట్ చేయండి. మీ పని అయ్యేంత వరకు కూడా మనకి ఏదో ఒకటి పిల్లలు మన పని చేసుకునేవారు కనుక వాళ్ళు కొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయాలంటే ముందుగా అంటే నేను చేసేది మీకు చెప్తున్నానమ్మా. అయితే వాళ్ళని డ్రాయింగ్ చేసుకోమను, లేకపోతే ఇంకేదో చేసుకోమనో, లేకపోతే వాళ్ళ టీవీ పెట్టుకొని చూసుకోమనో చెప్పాలి. అంతేగాని ఫోన్లు అయితే మాత్రం ఇవ్వద్దమ్మా దయచేసి. ఎందుకంటే పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడున్న పాప వాళ్ళకి ఒకరికి కళ్ళజోడు పడింది, చాలామంది పిల్లలకి ఇక్కడ ఈ బోన్ వెనకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కూర్చునే విధానం మారిపోతుందమ్మా. అందుకని జాగ్రత్తగా మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. ఫోన్లు అయితే పిల్లలకి ఇవ్వకండి. చక్కగా స్టోరీస్ చెప్పండి, అవన్నీ చేయండి. నేనైతే కనుక పిల్లలకి కాసేపు టీవీ పెట్టుకొని స్టెప్స్ వేస్తే వాళ్ళతో పాటు నేను కూడా స్టెప్ వేస్తాను. అంటే ఈ వయసులో ఈవిడేస్తుంది ఏంటంటే మరి వెయ్యాలి, చిన్నపిల్లలతో చిన్నపిల్లగా అయిపోవాలి. అవుతేనే వాళ్ళకి దగ్గర నేను ఉండగలుగుతాను. వాళ్ళు నన్ను నానమ్మ, అమ్మో బాబోయ్, అమ్మో నానమ్మ అనుకోకూడదు. అలాగే స్ట్రిక్ట్గా కూడా ఉంటానమ్మా, స్ట్రిక్ట్గా ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి టైం ఇస్తాను, స్ట్రిక్ట్గా ఉంటాను. అలాగే ఫ్రీడమ్ ఇస్తాను.
వాళ్ళని చక్కగా చూసుకుంటున్నాను. చిన్నపిల్లలప్పటి నుంచి 5 months నుంచి చూస్తున్నానమ్మా. ఇప్పటి వరకు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు. 3rd క్లాసు, 1st క్లాస్ స్టేజ్కి వచ్చారు. మరి మన బాధ్యత కనుక చూసుకోవాలి. జాగ్రత్తగా పెంచండి పిల్లల్ని. ఫోన్ల విషయంలో జాగ్రత్తగా పిల్లల్ని ఉంచండి. వాళ్ళ మైండ్ని డైవర్ట్ చేయండి. మరి నేను చెప్పాలనుకున్న సబ్జెక్ట్ని మీకు చెప్పాను. ఎందుకంటే మీరు ఇలాగా ఇంకా ఉండండి అమ్మా, సరేనా? ఓకేనా? మరి జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి.